అది 1964 డిసెంబర్ 22. అప్పటి వరకు అది ఒక వ్యాపార నగరం. దీనిని మినీ సింగపూర్ అని పిలిచేవారు. ఎల్లప్పుడూ రైళ్లు, పడవలు, యాత్రికులు, వ్యాపారులతో ఎంతో సందడిగా ఉండేది. కానీ ఆ ఒక్క రాత్రి నగర రూపురేఖలను మార్చేసింది. మినీ సింగపూర్ను గోస్ట్ టౌన్గా మార్చేసింది. అదే తమిళనాడులో ఉన్న ధనుష్కోడి. అసలు ఎప్పుడు ఎంతో రద్దీగా ఉండే ఈ నగరం గోస్ట్ టౌన్గా ఎలా మారిందో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో చివరి దాకా చూసి నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మైథలాజికల్ సైడ్. రామాయణ కాలం నుంచే ఈ ప్రాంతానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. శ్రీరాముడు రావణుడిని ఓడించడానికి ఇక్కడి నుంచే రామసేతువుగా పిలువబడే వారధిని వానర సైన్యంతో నిర్మించాడు. అసలు ఇప్పుడు ధనుష్కోడి అనే పేరు ఎలా వచ్చిందో చూద్దాం. అయితే విభీషణుడి కోరిక మేరకు రాముడు తన ధనస్సు బాణం చివరతో సేతువును పగలగొట్టాడని, అందుకే దీనిని ధనుష్కోడి వింటి చివరి భాగం అనే పేరు వచ్చిందని పురాణాలు చెబుతున్నాయి. గోల్డెన్ ఏజ్ డ్యూరింగ్ బ్రిటిష్ పీరియడ్. బ్రిటిష్ పాలనలో ధనుష్కోడి దశ తిరిగింది. భారతదేశానికి మరియు అప్పటి సిలోన్, నేటి శ్రీలంకకి మధ్య ధనుష్కోడి ప్రధాన వారధిగా ఉండేది. 1914లో బ్రిటిష్ ప్రభుత్వం ఇక్కడికి రైల్వే లైన్ను నిర్మించింది. దీనివల్ల ధనుష్కోడి అంతర్జాతీయ స్థాయిలో ఒక ముఖ్యమైన రవాణా కేంద్రంగా మారింది. ఇక్కడ ఒక పోస్ట్ ఆఫీస్, కస్టమ్స్ ఆఫీస్, రైల్వే స్టేషన్ మరియు లగ్జరీ హోటల్స్ కూడా ఉండేవి. అప్పటి నుంచే దీనిని మినీ సింగపూర్ అని పిలిచేవారు. బోట్ మెయిల్ అండ్ బిజినెస్. అప్పట్లో మద్రాస్, ఇప్పటి చెన్నై నుంచి కొలంబోకు వెళ్ళడానికి ఒకే టికెట్పై ప్రయాణం చేసేవారు. దీనినే ఇండోసిలియన్ ఎక్స్ప్రెస్ లేదా బోట్ మెయిల్ అని పిలిచేవారు. చెన్నై నుంచి రైలులో ధనుష్కోడి చేరుకుని ఇక్కడి నుంచి ఓడ ప్రయాణం చేసేవారు. వ్యాపార పరంగా ధనుష్కోడి చాలా సంపన్న నగరం. అప్పట్లో ఫిష్ ట్రాన్స్పోర్ట్, క్లాత్ ట్రాన్స్పోర్ట్, బట్టల వ్యాపారం, ఇక్కడి సముద్రంలో దొరికే ముత్యాలను ఇతర దేశాలకు బాగా ఎక్స్పోర్ట్ చేసేవారు. ఇక్కడ ఇంకా ఎక్కువగా సుగంధ ద్రవ్యాలు, బ్లాక్ పెప్పర్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బాగా జరుగుతూ ఉండేది. అప్పట్లో ఇక్కడ ఇండియన్ కరెన్సీ కంటే విదేశీ కరెన్సీ ఎక్కువగా చలామణిలో ఉండేది. ధనుష్కోడిని ప్రధాన కేంద్రంగా చేసుకుని శ్రీలంకలోని తలైమన్నార్ నుంచి విదేశాలకు సరుకులు రవాణా జరిగేవి. ధనుష్కోడి లైఫ్ బిఫోర్ డిసాస్టర్. ధనుష్కోడి అప్పట్లో ఇండియాలో ముఖ్యమైన వ్యాపార నగరం. ఎప్పుడు వ్యాపారులతో, యాత్రికులతో సందడిగా ఉండే నగరం. ఎప్పటిలాగే ఆ రోజు కూడా ప్రజలంతా వారి పనుల్లో ఉన్నారు. ఎంతోమంది ప్రజలు రామేశ్వరానికి వెళ్లేందుకు రైళ్ల కోసం ఎదురు చూస్తున్నారు. అంతా ప్రశాంతంగానే ఎప్పటిలాగే ఉంది. కానీ ఆ ప్రశాంతత వెనుక ఎంతటి పెను ప్రమాదం దాగి ఉందో ఎవరు ఊహించలేదు. ఫ్యూరీ నేచర్, వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెండ్. అసలు ధనుష్కోడిలో ఆ తుఫాను అంతలా విరుచుకుపడడానికి కారణం ఏమిటో తెలుసా? దానికి 3 ప్రధాన కారణాలున్నాయి. పాయింట్ నెంబర్ 1, అల్పపీడనం, లో ప్రెజర్ జోన్. 1964 డిసెంబర్ 15న అండమాన్ సముద్రంలో చిన్న అల్పపీడనం ఏర్పడింది. అది అరేబియా సముద్రం వైపు ప్రయాణిస్తూ సముద్రపు వేడిని శక్తిగా మార్చుకొని డిసెంబర్ 18 నాటికి అత్యంత భయంకరమైన సూపర్ సైక్లోన్గా మారింది. పాయింట్ నెంబర్ 2, అసలు అక్కడ గాలి వేగం ఎంతుందో మీరు ఊహించగలరా? అప్పట్లో గాలి వేగం గంటకు 280 కిలోమీటర్లు. అంటే కళ్ళ ముందే చెట్లు, ఇల్లు కాగితాల్లా ఎగిరిపోయేంత వేగం. పాయింట్ నెంబర్ 3, జియోమెట్రిక్ లొకేషన్ ఆఫ్ ధనుష్కోడి. ధనుష్కోడి అనేది ఒక ఇరుకైన భూభాగం. ఇంకో మెయిన్ రీజన్ వచ్చేసి ఇది సముద్ర మట్టానికి చాలా తక్కువ ఎత్తులో ఉంటుంది. ఒకవైపు బంగాళాఖాతం, మరోవైపు హిందూ మహాసముద్రం ఉండడం వల్ల తుఫాను రాగానే నగరాన్ని నీరు చుట్టుముట్టేసింది. దాదాపు 20 అడుగుల ఎత్తులో అలలు ఎగిసిపడుతున్నాయి. సరిగ్గా అదే సమయంలో ఖమ్మం నుంచి ధనుష్కోడికి వస్తున్న ప్యాసింజర్ రైలు నెంబర్ 653 స్టేషన్ దగ్గరకు చేరుకుంది. మీరే ఇమాజిన్ చేసుకోండి వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే భారీ రాకాసి అల 100 టన్నుల బరువున్న ఆ రైలును చిన్న బొమ్మలా మింగేసింది. ఆ సమయంలో ఆ రైలులో దాదాపు 110 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. వాళ్ళంతా మరుసటి ఉదయాన్ని చూడలేకపోయారు. తెల్లారేసరికి ఆ రైలుతో పాటు వాళ్ళందరినీ సముద్రం మింగేసింది. ఆ అలల దాటికి ధనుష్కోడి నగరం నామరూపాలు లేకుండా పోయింది. ఈ ప్రకృతి ప్రమాదంలో దాదాపు 1800 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇళ్ళు, దేవాలయాలు, రైల్వే స్టేషన్, ఆ ఊరు అంతా నామరూపాలు లేకుండా పోయాయి. ఒక వాణిజ్య వ్యాపార కేంద్రంగా ఉన్న పట్టణం దయ్యాల ఊరు, గోస్ట్ టౌన్గా మారిపోయింది. అప్పటి గవర్నమెంట్ ఈ ప్రాంతాన్ని నివసించడానికి పనికిరాదు అని ప్రకటించింది. అప్పటి నుంచి గోస్ట్ టౌన్గా శిథిలాలతో మిగిలిపోయింది. ముగింపు, ప్రజెంట్ విజువల్స్ ఆఫ్ ధనుష్కోడి. మీరు ఈ రోజుకి ధనుష్కోడి వెళ్తే ఆనాటి విషాదానికి సాక్ష్యాలుగా మిగిలిన శిథిలాలు చూడవచ్చు. నేచర్ ముందు మనిషి ఎంత చిన్నవాడో, ఎంత అల్పుడో గుర్తు చేసే కథ ఇది. 1964 ముందు వరకు మంచిగానే ఉండేది.
ఇది రామేశ్వరం మెయిన్ టెంపుల్ నుంచి దాదాపు 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. చలో ఇదే బ్రిటిష్ కాలం నాటి రైల్వే స్టేషన్, పాత రైల్వే స్టేషన్. కాకపోతే 1964లో వచ్చిన తుఫాన్ వల్ల ఇక్కడ మొత్తం ధనుష్కోడి కొట్టుకుపోయింది. ఇక్కడ అసలు ఏం మానవాళ్ళు లేకుండా అయిపోయింది. ఇదే ఓల్డ్ ధనుష్కోడి. 1964లో వచ్చిన తుఫాన్ వల్ల ఇక్కడ మొత్తం కొట్టుకుపోయింది. ఇప్పుడు మీరు చూసేదే బ్రిటిష్ కాలం నాటి రైల్వే స్టేషన్. ఎంతో బాగుండేది 1964 కంటే ముందు. అప్పుడు వచ్చిన తుఫాన్ వల్ల ఇక్కడ మొత్తం కూలిపోయింది. చాలా భయంకరమైన తుఫాన్. ఇక్కడ అంటే అంటే ఇక్కడ కనిపించే ఆ ప్లేస్లోనే 2 సముద్రాలు కలుస్తాయి. ఇది హిందూ మహాసముద్రం, అది బే ఆఫ్ బెంగాల్. 2 ఆ మధ్యలో కలుస్తాయి. సంగం అంటారు. హిందూ మహాసముద్రం మాత్రం ఇప్పుడు అలా వెళ్తూనే ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.